Hello everyone, so good to meet you through this episode and such a joy, and greetings to you in precious name of Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు. మిమ్మల్ని ఇలా కలుసుకొనడం చాలా సంతోషంగా ఉంది. So we have learned about Nehemiah starting the work of constructing the wall, repairing it, rebuilding it and installing the gates in the last episode, along with all the children of Israel who are able to work for the Lord. మనం గత ఎపిసోడ్లో ఈ నెహెమ్యా సిరీస్లో మనం ఏమి చూసాము అంటే నెహెమ్యా ఆ గోడను నిర్మించడం, పునర్నిర్మించడం, ఆ తలుపులను గడియలను బిగించడము, ఇతరులు ఎవరైతే ఇశ్రాయేలీలు సహాయపడాలని వాళ్ళు సహాయపడగలిగారో వారందరితో ఈ కార్యాన్ని ప్రారంభించడం చూసాం. అండ్ వీ ఆల్సో నోటిస్డ్ దట్ హీ స్టార్టెడ్ ఇట్ when there was resistance, when there was an enmity from outside, especially from Sanballat, Tobiah and Geshem. ఒక ముగ్గురు వ్యక్తుల నుంచి, ప్రాముఖ్యంగా ఈ ముగ్గురు వ్యక్తుల నుంచి చాలా ఎదురుబాటు తిరుగుబాటుతనం ఎదుర్కొంటూ సవాళ్ళని ఎదుర్కొంటూ ఉన్న సమయంలో నెహెమ్యా ఈ పనిని ప్రారంభించడం ప్రాముఖ్యంగా చూసాం. ఈవెన్ థౌ ఇట్ ఈస్ that there's a pressure from them, or there's a warning from them, there's a resistance from them, he started out saying that the Lord will help us, God of heaven will help us. ఒక ఒత్తిడి కలిగిన పరిస్థితుల్లో ఉన్న, వాళ్ళు ఇష్టపడని పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు మాకు సహాయం చేస్తారు అన్న విశ్వాసంతో ఈ పనిని ప్రారంభించారు. He planned it out so well. He divided the work and the construction began simultaneously and continuously. There was no gap in the work. ఈ యొక్క పని చక్కగా ఆయన దాన్ని ప్రణాళిక వేసి విభజించి ఒకేసారిగా పనంతా ప్రారంభమయ్యి ఎక్కడ ఈ పని మిగిలిపోయింది, ఇక్కడ ఖాళీ ఉంది అన్నది లేకుండా సంపూర్తిగా పనంతా ప్రారంభమవుతా ఉంది. అండ్ ఎట్ దట్ పాయింట్ when this mega work, the huge work started, the Sanballat, Tobiah, and when he heard it, he became so angry, he became so arrogant at that time. He was so jealous for what is happening. ఈ యొక్క సన్బలాత్ ఇవన్నీ విన్నప్పుడు పని ప్రారంభమైంది, ఇంత గొప్ప పని ప్రారంభమైంది అని తెలుసుకుంటుండగానే ఆయనకి ఎంతో కోపం వచ్చి ఉగ్రుడైపోయి ఆయన చాలా నొచ్చుకుంటా ఉన్నప్పుడు, అండ్ there was a political issue happening, so they don't want these Jews to gain political strength, to gain any kind of strength. They want these Jews to remain weak and under their control. ఎందుకు ఈ అసూయ, ఎందుకు ఇంత కోపము, ఎందుకు వాళ్ళకి అంతగా వాళ్ళ హృదయాల్లో అంత కలవరం ఎందుకు వచ్చిందంటే, ఉగ్రత ఎందుకు వచ్చిందంటే, ఇశ్రాయేలీలు ఏ విషయంలో కూడా వాళ్ళు బలం పొందుకోకూడదు. ప్రాముఖ్యంగా ప్రభుత్వ పరంగా, రాజ్యాంగ పరంగా, పరిపాలన పరంగా ఏ రకంగానూ వాళ్ళు బలం పుంజుకొని వాళ్ళకి వ్యతిరేకం అవ్వకూడదు, లేకపోతే వాళ్ళ చేతుల కిందే ఉండాలి, బలహీనులుగానే ఉండాలి. ఆ ఉద్దేశంతో వాళ్ళకి కోపం వచ్చింది. సో దిస్ ఇస్ ది ఎజెండా to the devil in our lives, that he wants us to be tied up to one or the other addiction. He wants us to be slave to one thing or the other. ఈ మన జీవితంలో కూడా సాతాను ఎలా ఆలోచిస్తాడంటే, ఏదో ఒక విషయంలో బలహీనులుగా ఎవరో ఒకరి మీద ఆధారపడిపోయేలాగా బానిసలుగా ఉండడమే తనకి కావాలి, ఆ సాతానికి కావాలి. అండ్ దిస్ ఇస్ the people belong to the devil also. They get so angry and they show so much of aggression when we start building ourselves spiritually, or when we see growth in our lives, in any area of our lives. మన జీవితంలో ఆత్మీయంగా కానీ ఇంకా అన్ని విషయాల్లో ఎదుగుదల ప్రారంభమవుతున్నప్పుడు సాతానికి సంబంధించిన వారిలో కూడా చాలా కోపము, ఉగ్రత వాళ్ళ హృదయాల్లో కలుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎంతగానో తిరుగుబాటు చేస్తూ ఉంటారు మనతో. అండ్ they started mocking. These three people spread it out to so many people. So this Sanballat especially is telling,
Oh, do they think that they can build it in one day? Is it any stable? Do they think that they are going to sacrifice and all this? Are they going to finish it? ఇది వీళ్ళు చేయగలరా? ఒక్క రోజులో కట్టేయగలరా? వాళ్ళ బలులు అర్పించుకోగలరా? తిరిగి గోడను పునర్నిర్మించగలరా? కెన్ దే రివైవ్ ద బర్న్డ్ స్టోన్స్? ఈ మాట ప్రత్యేకంగా లిసన్ టు దిస్ వర్డ్ కేర్ఫుల్లీ. అది అగ్నిలో మంటల్లో బూడిద అయిపోయిన ఈ రాళ్లతో మళ్ళా వాళ్ళు కట్టుకొనగలరా? So this Tobiah was saying, even a fox, there's no need of an army, just a fox jumps over it, it's all collapsed. ఈ తోబాయ ఏమంటున్నాడంటే, ఈ నక్క మీద పడినా కూడా గోడ మీద మనుషులు ఒక సైన్యం రావాల్సిన అవసరం లేదు, ఈ గోడ పడిపోతుంది అని. ఇఫ్ ఇట్స్ రియల్లీ a fake construction, if it's really an unstable construction, why are they offended? Why do they want to be aggressive, and why do they want to speak negatively? They can say, hey, it's not going to happen, it's going to collapse. They can just keep quiet, right? It is a solid construction that is happening that brought a terror. They became alert now. The enemies became alert now. ఒకవేళ నిజంగానే ఈ కట్టడం మంచి మేలుకరమైంది, శ్రేష్టమైంది కాదు, ఒక రోజులో పడిపోయేది, కూలిపోయేది అయితే మౌనంగా ఉండొచ్చు కదా, కట్టే లోపలనే పడిపోతుంది అని. నిజంగా ఈ కట్టడం చక్కగా ప్రారంభమయ్యింది అన్నది వాళ్ళ హృదయంలో, శత్రువు హృదయంలో తెలుసు కాబట్టి వాళ్ళలో ఒక గుబులు భయం పుట్టుకొచ్చింది. అందుకే ఈ మాటలు అంటూ ఉన్నారు. అండ్ వాట్ డిడ్ Nehemiah and the people did? They prayed to God and they bound the words of God. Okay, the words of the people. I'm very sorry, those enemies. I'm really sorry. ఈ నెహెమియా ఏం చేశాడంటే, ప్రజలందరితో చేరి ఆయన దేవునికి మొరపెట్టి శత్రువు యొక్క మాటలను బంధించాడు. శత్రువు యొక్క చేస్తున్న అపహాస్యాన్ని ప్రార్థనలో బంధించాడు. అది కన్ఫ్యూజ్ అయిపోవాలి అని, అది వాళ్ళ గలిబిలికి గురవ్వాలని. సో దిస్ నెహెమియా prayed along with the people that the enemy must get confused. Their words, their negative words must not take place. So we see here such a beautiful verse that in 4th chapter 6th verse, the people had mind to work, so the construction took place to the half is done. సో సగం వరకు గోడను ఈ ప్రజలందరూ ఎప్పుడు కట్టగలిగారంటే, వాళ్ళకి పని చేయాలన్న మనసు ఉందని. సో ఫార్ they could protect themselves, their mind especially from the words of the enemy, from the mockery of the enemy. ఇప్పుడు వరకు వాళ్ళ చక్కగా సగం పని అయ్యేంత వరకు వాళ్ళ మనసుల్ని ఎలా కాపాడుకోగలిగారు? శత్రువు యొక్క మాటలు వినకుండా, వారు చేస్తున్న హేళన వినకుండా కాపాడుకోగలిగారు. సో దిస్ there were 4 people, it seems, coming on all the 4 sides, Sanballat and Samaritans, సమరయేలు, సన్బల్ల, 4 వైపుల నుంచి 4 గుంపులు ఇశ్రాయేలీల్ని కడుతున్న వారిని భయపెట్టడానికి, తొందర చేయడానికి, కలవరపరచడానికి వచ్చారంట. సన్బల్లాతు సమరయేలు, అండ్ దెన్ టోబియా అండ్ ది అమ్మోనైట్స్, తోబియా అమ్మోనియలు, తర్వాత గెషెం అండ్ అరేబియన్స్, గెషెం అరబీయుడు కాబట్టి అరేబియులు వాళ్ళందరూ, అండ్ దెన్ the 4th one is Ashdodites. This group, joined because there are 3 people or 3 people groups who are against the children of Israel. ఈ ఇశ్రాయేలీలకి వ్యతిరేకంగా ఈ యొక్క ఆషిదోదీయులు వాళ్ళు కూడా చేరారు. ఈ 3 గుంపులు ఉన్నారు కదా, ఈ 3 వ్యక్తులు ఇశ్రాయేలీలకి వ్యతిరేకంగా ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఏం చేశారంటే కలవర పెట్టడానికి, ఉగ్రత చూపించడానికి వాళ్ళు కూడా శత్రువుతో చేరి ఇశ్రాయేలీల్ని బాధ పెట్టడానికి వచ్చారు. సో నౌ దే ఇంక్రీజ్ దేర్ లెవెల్ ఆఫ్ అగ్రెషన్ by saying that we are going to plan and we are going to plot a war and we will fight with you.
Now we will come to kill you. That is, in other words, that's what they were saying. ఇప్పుడు వాళ్ళు యొక్క కోపాన్ని, ఉద్రేకాన్ని కొంచెం పెంచి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మేము మీ దగ్గరకు వచ్చి మీకు తెలియకుండానే వచ్చి మేము పన్నాగం పన్ని మీతో యుద్ధం చేస్తాం, అంటే మిమ్మల్ని చంపివేస్తాం. సో దిస్ ఇస్ అ లిటిల్ ఇంటెన్స్ వార్నింగ్. అండ్ సో ఆ మాటలు దానికి అర్థం అది, మీతో యుద్ధం చేస్తామంటే మీ ప్రాణానికి హాని తీసుకొని వస్తాం. So Nehemiah and the people prayed to God and set a guard as a protection day and night. అయితే పగలు రాత్రి ఏం చేశారంటే, మొదటగా నెహెమ్యా ప్రజలందరితో ప్రార్థన చేసి ఒక సంరక్షకుల్ని పగలు రాత్రి కాపలా కాచే వారిని ఏర్పాటు చేశారు. బట్ we see that in Judah the strength of those who bear the burdens is failing. They're saying that. So there's a statement coming from the people of Judah, the tribe of Judah. They are saying, this is so much work. We have no strength. Our strength is failing. ఈ యూద అన్న జాతిలో నుంచి, ఈ ప్రజల్లో నుంచి ఏ వినికిడి వినపడుతుంది అంట 10వ వచనము, 4వ అధ్యాయం 10వ వచనంలో ఎంతో చెత్త ఉంది, ఎంతగానో ఇవన్నీ రాళ్ల కుప్ప ఉంది, ఇది మాకు శక్తి ఇంకా బలము చాలట్లేదు. నోటీస్, just don't listen plainly to these people. The work is half done. Yeah, of course, if it's needed, they would have brought another material, but they are building up with the already burnt stones because it's enough for that stone wall. The work is half done. The rubble actually has decreased, right? So it was getting cleared. And as any physical labor, if you're eating well and if you're doing, your muscles get trained and you get the inner strength to do it more and more. ఈ మాటలు యథావిధిగా తీసుకోకుండా ఒక్కసారి మనం ఆలోచిస్తే, అక్కడ అవసరమైతే ఇంకా ఉపకరణాలు నెహెమ్యా తెచ్చుండేవాడు. ఆల్రెడీ అప్పటికే పడిపోయిన బూడిదల్లో కాలిపోయిన ఆ రాతి రాళ్లతోనే రాతి గోడను కడతా ఉన్నారు. సగం గోడ పూర్తయింది కాబట్టి సగం రాళ్ళ కుప్పను వాళ్ళు ఉపయోగించారు. కొంచెమే ఉంది, బలము అయిపోతుంది అన్నారు కదా. నిజంగా మంచిగా ఆహారం తింటూ ఏదైనా పని రోజు చేస్తూ ఉంటే ఆ యొక్క కండరాలన్నీ బలపడి ఆ పని అలవాటు అయిపోతూ ఉండాలి. సగం అయిపోయింది, ఇంకొంచెమే ఉంది అన్న మనసు రావాలి. సో దేర్ మైండ్ షుడ్ బీ లైక్, ఓకే, ఇట్స్ హాఫ్ డన్. Now we are going to finish it off the remaining half. We have come so far. This little bit more. మనం ఇంతవరకు వచ్చాము, ఇంకొంచెం జరగాలి. 6వ వచనంలో ప్రజల యొక్క మైండ్ సెట్, వాళ్ళ యొక్క ఆలోచన విధానము, ఆ దృక్పథం బాగుంది. వాళ్ళకి మనసు ఉందంట పని చేయడానికి, వాళ్ళు పని చేయగలుగుతున్నారు. సో ఇన్ ద 6th verse, they have the mind to work, so they could do it. But in the 10th verse, these people, there's something change. ఈ యొక్క 10వ వచనంలో ఒక మార్పు వచ్చింది. ఏ మార్పు వచ్చింది? We will see a little bit what Nehemiah did, and then let's discuss the tactic that the devil uses in our lives too. ఒకసారి నెహెమ్యా దీనికి ఎలాగ ప్రతిస్పందించాడో, ఏం చేశాడో, ఏ పరిష్కారాన్ని తీసుకుని వచ్చాడో మనం ఆ మాటలు చెప్పుకుని సాతాను ఉపయోగించే ఆ తంత్రము దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాము. సో దిస్ నెహెమ్యా heard everything. So they know in the 6th chapter, in the 13th chapter, we know that some people from Tobiah are coming and they are poisoning the minds of these people of Judah, and there are people in the Israelites themselves who are compromising or not focused on making money rather than the work of God. మనం 6వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో రానున్న రోజుల్లో ఏం తెలుసుకుంటామంటే, తోబాయాకు సంబంధించిన వారు ఆ యొక్క ప్రజల్లో భయాన్ని గలిబిల్ని తీసుకొని వస్తూ వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ కలవరాన్ని తీసుకొస్తున్నారు. అలాగే ఇశ్రాయేలీల్లోనే కొంతమంది వాళ్ళు పరిపూర్ణంగా దేవుని యొక్క పనిని చేయకుండా డబ్బులు సంపాదించడంలో వాళ్ళ ధ్యాస వెళ్ళిపోయింది అన్నమాట. సో ద సడన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్ గెటింగ్ వీక్. Nehemiah
did not bring in more people to help them, but what he did, there was at a low level of places he put guards against them with swords and spears and bows. Okay, so certain people he put it, and he told them, don't be afraid of the people. Remember God and fight for your families, your wives, your children, your brothers and sisters. You fight for them. ఈ యొక్క నెహెమ్యా ఏం చేశాడు అంటే, ఎక్కువ మందిని వీళ్ళకి శక్తి కోల్పోతున్నారు కదా అని ఎక్కువ మందిని తీసుకుని వచ్చి సహాయానికి తీసుకుని రాలేదు. కానీ ఎక్కడైతే ఇంకా లోతట్టు ప్రాంతాల్లోనంట వేరే శత్రువు రాకుండా కొంతమంది సంరక్షకులను కత్తులతోనూ ఆ యొక్క ఉపకరణాలతోనూ యుద్ధోపకరణములతోనూ నిల్చోపెట్టి కాపలాగా ఉంచారంట. ఇంకేమన్నారంటే, వారిని చూసి భయపడద్దు, దేవుని జ్ఞాపకం చేసుకొని మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మీరు పోరాడండి. మీ యొక్క భార్యల కొరకు, మీ బిడ్డల కొరకు, మీ యొక్క సహోదర సహోదరుల కొరకు, మీ కుటుంబం కొరకు మీరు పోరాడండి. సో నెహెమ్యా knew one thing, that they are attacking the mind. Let's make it, let's deal with it. Let me deal with it. I'm going to put a guard, I'm going to put a boundary. I'm going to deal with it so that no one will come and disturb the minds of these people. In నెహెమ్యాకి తెలుసు, వీళ్ళ మనసును కృంగదీసే వ్యక్తులు, మాటలు, తర్వాత దేవుని విషయంలో తక్కువగా కాంప్రమైజ్ అయిపోయి పరిపూర్ణతతో కాకుండా అసంపూర్ణంగా చేసేలాగా ఎవరైతే చేస్తున్నారో ఆ పని చేయకుండా నేను చూసుకుంటాను, వారు రాకుండా వారికి ఆంక్షలు విధిస్తాను, వారు రాకుండా నేను సంరక్షకుల్ని పెడతాను, వారు రాకుండా వచ్చి గలిబిలి సృష్టించకుండా నేను చూసుకుంటాను అన్న హృదయంతో నెహెమ్యా దీన్ని తీసుకుని వచ్చారు. సో ఇఫ్ you know we have to read the Bible mostly. Sometimes great epics, great works of God's children are there. If you have known about the Chronicles of Narnia, so one of the most beautiful episodes or the beautiful book series is The Voyage of the Dawn Treader. సో మనం వాక్యమే ఎక్కువగా తీసుకోవాలి. అయితే కొంతమంది దైవజనులు చాలా చక్కగా కొన్ని పుస్తకాలు వాళ్ళు రచించారు. అందులో క్రానికల్స్ ఆఫ్ నార్నియా, అందులో ఒక మంచి ఆ పుస్తక సిరీస్లో ఒక మంచి భాగం ఏంటంటే వాయేజ్ ఆఫ్ డాన్ ట్రేడర్. అది ఆ భాగంలో. సో ఇన్ దాట్ there are other classics as well, like John Bunyan's Pilgrim's Progress, The Holy War. These are like analogies or allegories of the spiritual world. They personified certain things like love, the warfare, and the whatever concepts are from the Word of God. They personified and made it as a beautiful classic, as like an analogy. Something to represent an important truth. ఈ యొక్క అద్భుతమైన పుస్తకాలు జాన్ బన్యన్ గారి అద్రుకుని ప్రయాణము, పరిశుద్ధ యుద్ధము, ఇవన్నీ కూడా ఏంటంటే సాదృశ్య రూపంలో ఒక ఆత్మీయమైన సత్యము బైబిల్లో ఏదైతే ఉందో అర్థమయ్యేలాగా, కొన్ని కథల్లాగా, కొన్ని ఉపమానాల్లాగా సాదృశ్యంగా మనకి త్వరగా అర్థమయ్యేలాగా మంచి మాటలతో ఇంగ్లీష్లోని మంచిగా క్లాసిక్గా చాలా చక్కని శ్రేష్టంగా వాళ్ళు రాశారు. So these classics, in this classic we are going to see that halfway through, if you know the story, there are 4 children who were in the World War time, and so they will learn that the actual warfare is spiritual warfare. So in that world of Narnia, there was a person, he would say to the children, like, you're going to face the toughest warfare, and that is in your mind. You have to be watchful. You will be tempted regarding beauty, regarding money and everything. ఈ యొక్క గ్రంథంలో మనకి ఒకవేళ మీరు చదివి ఉంటే ఆ యొక్క పిల్లలు యుద్ధ కాలంలో వాళ్ళు ఏమని నేర్చుకుంటారంటే, నార్నియా అనే ఒక ఊహాజనికమైన ఆ యొక్క ప్రపంచంలో నిజమైన యుద్ధము ఆత్మీయ రంగంలో ఉందని ఒక వ్యక్తి ఆ వాక్యాన్ని చెప్పి, జ్ఞానం చెప్పి ఆ వ్యక్తి ఉంటారంటే, మీరు ఇంకా ముందున మీకు చాలా ఒక భయంకరమైన యుద్ధం ఉంది. ఆ యుద్ధము
మనసుతో పోరాడుతూ ఉంటుంది. మీకు ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. అందం విషయంలో, సౌందర్యం విషయంలో, డబ్బులు సంపాదించాలనే విషయంలో రకరకాల శోధనలు వస్తాయి. మీరు మెలకుగా ఉండి చాలా జాగ్రత్తగా యుద్ధంలో ముందుకు వెళ్ళిపోవాలి. అండ్ సో that person would say that your mind will be targeted a lot. And indeed, there was at the end, there was a very huge sea serpent. That is the effect of the boy Edmund thinking about fear. He gave the foothold to the devil, and that fear was like a huge sea serpent. Edmund అనే బాబు అందులో ఒక ఘట సర్పాన్ని చివరికి చూస్తాడు. అది ఎలా వచ్చింది అంటే ఎడ్మండ్ మనస్సులో సాతానికి చిన్న ఆలోచనకి చోటిచ్చాడు, ఆ భయానికి చోటిచ్చాడు. ఆ భయమే ఒక గొప్ప సర్పం అయిపోయింది. అండ్ సమ్ సే ఇట్ ఇస్ ప్రైడ్, కొంతమంది దాన్ని గర్వం అని కూడా అంటారు. సో as long as mind was wavering, the devil keeps telling and his mind was wavering. But the end, to cut it short, there was the sword of God, and in between they also find out that one claw was bet with the sword. That claw, when it came out of the body of the serpent, it disappeared, and the serpent was afraid. So the another guy, he says that Caspian says, we can beat it, we can beat this fear. సో అందులో ఒక మంచి ఒక సీన్ ఏంటంటే, నాకు ఆ క్లైమాక్స్ చాలా ఇష్టం. అందులో ఏం చూస్తాడు అంటే, ఒక కత్తితో ఘట సర్పం యొక్క దాని నోరు కూరలో ఒక కూరని కొట్టగానే అది మాయమైపోద్ది. ఆ సర్పం భయంగా వెనక్కి వెళ్తుంది అనమాట. ఒక్క చిన్న దానిని కోసినందుకే భయపడితే అప్పుడు ఆ క్యాస్పియన్ అందులో ఇంకొక హీరో ఏమంటాడంటే, మనం దీన్ని జయించగలం, ఇది ఊరికనే భయపడుతుంది అని. సో ఎట్ ది ఎండ్ ఇట్స్ ద సోర్డ్, and it's a symbol of God's word, given to the 7 churches. That sword, that word of God killed the serpent entirely, and it's killed. It just made the person to crumble in fear, and it's nothing. The fear looks like a huge serpent, but it can be killed. ఆ భయము చివరికి ఎలాగ పోయిందంటే, ఆ యొక్క ఘట సర్పం ఎలాగ చనిపోయిందంటే, ఎలాగ చంపేశారంటే, ఒక కత్తి తీసుకొని ఆ ఖడ్గము తీసుకొని, ఆ ఖడ్గము దేనికి సాదృశ్యం అంటే 7 సంఘాలకి వచ్చిన వాక్యమే దానికి ఆ ఖడ్గము. ఆ ఖడ్గముతో ఆ యొక్క ఘట సర్పాన్ని కొట్టిన తర్వాత అది చనిపోయింది, పూర్తిగా చనిపోయింది. అయితే భయం మాత్రం ఎలా పెట్టిందంటే, గొప్ప ఘట సర్పంగా. ఇన్ మీన్ టైమ్ when he was trying to fight it, his mind was always deviated with the thought, with this low self-esteem, with fear, and with all kinds of whatever thoughts he was allowing. So there was no discipline of mind at that time. ఇది చంపే లోపల ఆ బిడ్డ యొక్క మనసు దేనిని పోరాడుతుందంటే, తన చేత కాదు, లేకపోతే సాతాను పెట్టే ఆ స్వరం ఏమి వినపడుతుందంటే భయము, ఏదో ఒక ఆలోచన పెడతా ఉంటే ఆ కత్తి తీసి కొట్టకుండా తను వేరే ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే ఏది లేదంటే తన మనస్సును సరిగ్గా కాపాడుకునే క్రమశిక్షణ లేదు. సో అండ్ we are in the spiritual warfare, and in Ephesians 6 we say that we are not fighting with the people, but we are fighting with the dark powers, with the powers and principalities of the darkness. మనం మనుషులతో పోరాడలేదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మన యుద్ధము ఆత్మీయ రంగంలో దురాత్మ సమూహముతో ఉంది, ఆ చీకటి శక్తులతో ఉంది. సో how are we going to go to that warfare? Just like that? No. With the proper spiritual armor and every other armor, except the sword of God. It's an armor of defense. Like you're going to protect yourself. The shield of faith is to protect yourself. The breastplate of righteousness is to protect yourself. The helmet of salvation is to protect yourself. But the sword of word of God is an offense. You're going to kill it, kill the devil, kill the thoughts that are coming to crush you down. Kill the words of the enemy with the sword of God. అయితే ఆత్మీయ కవచంలో ప్రతిదీ ఈ యొక్క తల శిరస్త్రానం మొదలుకొని విశ్వాసం అనే డాలు, తర్వాత నీతి అనే మైమర్పు, ఇవన్నీ కూడా మన ఆత్మీయ రంగంలో మనల్ని మనం కాపాడుకోవడానికి కత్తి
ఒక్కటే మనము శత్రువుని కొట్టడానికి ఉంటుంది. వాక్యం అనే ఆత్మ ఖడ్గము మాత్రమే దాన్ని దేనికి ఉపయోగిస్తాము అంటే దురాత్మలు పలికే వాళ్ళు పలికే ఒక చెడ్డ మాటలు లేదా వ్యతిరేకమైన మాటలు, కించపరిచే మాటలు, లేకపోతే భయపెట్టే మాటలు, పాపంలోనికి లాగే మాటలు, వాటిని చంపేది వాక్యం అనే ఆత్మ ఖడ్గము మాత్రమే. ఈ యుద్ధంలోనికి అలాగ వెళ్ళాలి. సో నెహెమియా did not waste time, counseling the people. The best thing is to put first the boundaries and the guard work. Now when ఈ యొక్క నెహెమియా సమయాన్ని వ్యర్థం పరచుకోలేదన్నమాట. ఇలాగా కూర్చుని క్లాస్ తీసుకుందాము, మీరు భయపడకూడదు అలా అని అది కూడా చేయొచ్చు. కానీ ఈ సమయంలో ఏం చేశాడు, పని ఉన్న తీవ్రతను బట్టి ఆపాడు. ఎక్కడి నుంచి వస్తున్నారో దానికి సంబంధించిన వారిని చక్కగా యుద్ధోపకరణాలతో ఉన్న సంరక్షకుల్ని పెట్టి చక్కగా అతను ఆపాడు, దాన్ని అడ్జస్ట్ చేశాడు. సో వెన్ దీస్ ఎనిమీస్ హర్డ్ దట్, God heard the prayers and God frustrated the plans of the enemy. Many times enemy comes to frustrate us, but we have a God, we have Jesus who will frustrate the plans of the enemy. చాలాసార్లు ఇదైతే ఇప్పుడు ఈ శత్రువులు, ఈ సన్బలాతు వీళ్ళందరూ తెలుసుకున్నారు ఏంటి అంటే, దేవుడు వాళ్ళ ప్రజల యొక్క మొరను విని, ఇశ్రాయేలీల ప్రజల యొక్క మొరను విని, ఇశ్రాయేలీల తరపున వారి ఆలోచనలను గలిబిలికి గురి చేస్తారు. చాలాసార్లు శత్రువు అనుకుంటాను నేను గలిబిలిని, నేను కలవరపరుస్తానని. మన దేవుడు, మన యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే శత్రువులే వాళ్ళ ఆలోచనలు తారుమారైపోయేలాగా. in the David's time, David prayed, confuse the counsel of Ahithophel. There are people who they act like nice people, but suddenly they come against us. Suddenly out of nowhere they come and talk against us. They say that they follow Jesus, but they talk wrong about God's children. సడన్గా అకస్మాత్తుగా దావీదు ఏమని ప్రార్థన చేశారంటే అహీతోపెల్ గురించి, దేవా అహీతోపెల్ ఆలోచన తారుమారు చేయని. పక్కనే ఉన్నట్టు ఉంటారు, యేసుప్రభువుని నమ్ముకున్నామంటారు, అనుకోకుండా ఎక్కడి నుంచో వచ్చి వ్యతిరేకమైన మాటలు, గాయపరిచే మాటలు వాళ్ళు అంటూ ఉంటారు అనమాట. సో they realize, the enemy themselves realized, they are going to they've got confused. And see what happened, from that day Nehemiah, half of the people, they are with swords and the spears, they're ready for the war, and half of the people are on the work. So ఆ రోజు నుంచి ఏం జరిగింది, శత్రువులు వీళ్ళకి తెలిసిపోయింది, దేవుడే కలవరం తీసుకొచ్చారు, వాళ్ళ ఆలోచన తారుమారు అయిపోయింది, ఫలించలేదు, నిష్ఫలం అయిపోయిందని. నెహెమియా ఏం చేశాడంటే సగం మందిని యుద్ధానికి సిద్ధంగా వర్ణించారు, సగం మంది పని చేస్తూ ఉన్నారు. అండ్ as the wall is happening, so it was a huge construction that is happening. Some people cannot see each other. సో ఒక గొప్ప పని కాబట్టి చాలా మంది ఒకళ్ళనొకళ్ళు చూడడానికి అవ్వలేదు. సో the Nehemiah said, there's a person behind me with a shofar. It is always used, that trumpet kind of thing it's always used for war. ఓకే, అండ్ ఆ షోఫార్ పట్టుకొని నెహెమియా పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ షోఫార్ యుద్ధానికి సంబంధించినప్పుడు అది ఊదినప్పుడు నెహెమియా said, everybody come to that voice where you are hearing the voice of the shofar. అందరూ ఆ పని ఆపేసి యుద్ధం చేయడానికి, అది వినిపించగానే, అది ఊదగానే, ఆ సైరన్ మోగగానే, ఆ షోఫార్ మోగగానే ఆ యొక్క చప్పుడు మీకు ఎక్కడ వినపడుతుందో అక్కడికి వచ్చి యుద్ధానికి సిద్ధంగా ఉండండి. సో this shofar is also they blow the trumpet for the fasting prayer. When is for the community fasting prayer, we should do it alone and in privacy, not as a show off. But there is also a community fasting prayer that we have to announce, and that everybody do it for a common purpose. Everybody will come in agreement for a certain issue. ఈ యొక్క సంఘంగా కూడుకొని చేసే ఉపవాస ప్రార్థనకు కూడా
కానీ ఊదుతారు, అప్పుడు కూడా ఉపయోగిస్తారు. వ్యక్తిగతంగా ఉపవాసం చేసినప్పుడు అందరికీ తెలిసిపోయేలాగా ఉపవాసం ఉన్నాను అని డప్పు కొట్టుకోవడానికి కాదు. అయితే సంఘంగా కూడి చేరినప్పుడు దాన్ని మనము బహిరంగంగా ప్రకటించాలి. ఆ ప్రకటనకు అందరూ వచ్చి ఒక సమస్య నిమిత్తము, కొన్ని సమస్యల నిమిత్తము ఏక మనస్సుతో ఆ విషయం కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. సమ్ డూ ఇట్ హాఫ్ నైట్, సమ్ డూ ఇట్ హోల్ నైట్, or some do it in the daytime. Even if it's about 1 hour, there is power in the fasting prayer. కొంతమంది సగం రాత్రి వరకు పూర్తి రాత్రి వరకు, సంపూర్ణ రాత్రి కాలము, తెల్లవారుజామునో ఉదయకాలము 1 గంట అయినా సరే ఉపవాస ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. సో ఫర్ it's almost getting done in your life, you're almost reaching the finishing point. There will be an intensity from the enemy. So are you going to be a person who will crumble down and will say, I am giving up? ఒకవేళ మీరు జీవితంలో ఇంకా చేరుకోబోతున్నారు, ఆ గమ్యానికి చేరుకోబోతున్నారు, కొన్ని పనులు జరగబోతున్నాయి, అయితే శత్రువు దగ్గర నుంచి ఒకటే దాడి వస్తుంది, ముఖ్యంగా మాటల నుంచి వస్తుంది. ఫ్రమ్ ద వర్డ్స్ యు విల్ హియర్ నెగటివ్ వర్డ్స్, ఎన్నో దాడి వస్తాయి. మీరు ఇంకా చేతులు ఎత్తేసి నా వల్ల కాదు అని కృంగిపోతారా, పడిపోతారా, కృషించిపోతూ ఉంటారా? ఆర్ you're going to follow this pattern in the word of God that Nehemiah followed. He prayed and he bound the enemy's words. He prayed and he said, there's a protection of now remember God and do it for your family, and he encouraged. And also he made sure that everybody will be ready for a వార్ఫేర్. అది నెహెమియా లాగే మీరు కూడా ఈ యొక్క స్ట్రాటజీ, ప్రణాళికను పాటిస్తారా? ప్రతిసారి ఒక అభ్యంతరం వచ్చినప్పుడు ప్రార్థన చేసి శత్రువు యొక్క మాటలను బంధించారు. ప్రార్థన చేసి వాళ్ళందరూ కృంగిపోకుండా, భయపడకుండా ఒక సంరక్షకుల్ని పెట్టి మీరు దేవుని ధైర్యం తెచ్చుకొని మీ కుటుంబాల కోసం పోరాడండి అని ప్రోత్సహించారు. యుద్ధం ఒకవేళ జరిగితే సిద్ధంగా ఉండేలాగా అన్ని రకాలుగా సిద్ధపాటు కలిగి ఉన్నాడు. సో విన్నింగ్ వార్ డజంట్ హ్యాపెన్ జస్ట్ లైక్ దాట్. it takes an intentional choice, it takes intentional work, it takes intentional, if you are not so diligent, if you are not really trying to grab your blessing, if you are not determined, do you think you would get it if you yourself want to give it up? మీకు మీరు కానీ మీ యొక్క ఆశీర్వాదం మీద అంత శ్రద్ధ లేదు, అది పొందుకోవాలని లేదు, ఏదో ఇలా చిటికలు అయిపోద్దేమో అనుకోగానే అనడానికి లేదు, పోరాడాలి. దాని గురించి అలా ఊరికనే జరుగుతుందని అనుకుంటున్నారు. మీకు కానీ దాని మీద పట్టుదల లేకపోతే ఆ కార్యం జరుగుతుందా? నో. ఎనీబడి హూస్ హియరింగ్, don't take anything for granted. God loves us. Every time Jesus loves us, whether we have anything or not. But we need to see breakthrough, in our lives so that our wall is always intact. దేవుడు మనల్ని ఎల్లకాలం ప్రేమించే దేవుడే, ఉన్నా లేకపోయినా ఆయన ప్రేమించే యేసయ్యే. అయితే మనం పొందుకోవడానికి ప్రతిదీ చక్కగా ఉండాలి, కట్టబడి ఉండాలి. మన గోడ అది కట్టబడి ఉండాలి, మనం పొందుకుంటూ ఉండాలి. So the growth is a sign that you're really changing, that you're really praying, that you're really close to God. ఒక ఉజ్జీవము నీలో ఉంది, దేవునితో యేసుప్రభు వారితో సరైన సంబంధం ఉంది అంటే ఒక ఎదుగుదల కనబడితేనే కదా, నెక్స్ట్ది జరిగితేనే కదా. సో you make got stuck up, there are so many reasons. You found so many people coming against you and you're so lonely, but you're not alone. You're really not alone. So Jesus wants to give you the victory. This is an important lesson that we are going to see. At the end we see of this chapter that they did not, Nehemiah and few of the people, day and night they did not take off their clothes. That means they did not sleep and they are alert and they are determined to finish it off. So one way it has to be swift
and another way it has to be smart. ఈ యొక్క నెహెమ్యా గురించి ఇంకా ఈ అధ్యాయంలో ఆఖరి వచనాల్లో ఏమని ఉందంటే, ఇంకా పని అవ్వలేదు. ఈ అధ్యాయంలో ఎలా ఉందంటే, నెహెమ్యా ఇంకా కొంతమంది వ్యక్తులు పగలు రాత్రి మెలకుగానే ఉండి ఎప్పుడు ఏదైనా ఒక శోధన వస్తుందా, యుద్ధం వస్తుందా అని సిద్ధపాటు కలిగి ఉండి వాళ్ళ పైన వస్త్రాలను తీసివేయకుండా ఉన్నారంట. సో at the nick of any work, you don't give priority to the sleep. You have to be alert with the armor of God, and you have to be swift and smart. చివరిలో ఇంకా ముగిస్తుంది అన్నప్పుడే మీరు చేతులు ఎత్తేయకుండా, నిద్రకి ప్రాముఖ్యత ఇవ్వకుండా, అది పొందుకునేలాగా సిద్ధపాటు కలిగి ఆత్మీయ కవచం అంతా ధరించి సిద్ధపాటు కలిగి అది పొందుకునేలాగా తయారయ్యి ఉండాలి. చురుగ్గా చేయాలి, తర్వాత జ్ఞానంగా కూడా ఉండాలి. జీసస్ సెడ్, I'm sending you, as sheep among the wolves. Be smart, be smart as the snakes and be guileless, be innocent like the doves. మిమ్మల్ని తోడేళ్ల మధ్యన గొర్రె పిల్లల్లా పంపిస్తున్నానని యేసయ్య తన శిష్యులతో చెప్తూ ఏమంటున్నారంటే, పాముల వల్లే వివేకంగా ఉండి పావురం వల్లే నిష్కలంకంగా ఉండాలి. సో we have to be very smart. Our hands will be working, our ears will be alert to the shofar, and our eyes will be awake, and all these, ఇవన్నీ మనం ఎలా ఉంటామంటే మెలకుగా ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి, మన చేతులు పనికి సిద్ధంగా ఉండాలి, చెవులు యుద్ధం వస్తుందేమో అనుకొని శ్రద్ధగా వింటూ ఉండాలి, మన కళ్ళు తెరవబడే ఉండాలి. And we have to protect our mind. Mindset is everything. Attitude is everything. If you win in your mind, you won it already. That's what they say in the sports actually. I love tennis. We can say that who is going to win. The one who has the strong mindset, he's going to win. Who thinks positively about his shots, he's going to win, even though his strength is going up. ఆటల్లో ఎక్కువగా మనం తెలిసిపోద్ది ఎవరు గెలుస్తారా. ఒంటరిగా ఆడే ఆటలు ఉన్నాయి కదా, టెన్నిస్ లాంటివి. ఎవరైతే మనసులో వాళ్ళు చక్కగా దృఢమైన నిశ్చయతతో ఉంటారో, వాళ్ళు కొట్టగలమో చేయగలమో అన్న నిశ్చయతతో ఉంటారో, ఆ యొక్క బలంతో ఉంటారో, మానసికమైన స్థైర్యంతో ఉంటారో వాళ్ళు గెలుస్తూ ఉంటారు అనమాట. మనసు ఎలా ఉంది, ఆలోచన విధానం ఎలా ఉంది, దాన్ని కాపాడుకుంటే చాలా వరకు మనము ఈ ప్రాముఖ్యంగా అది కాపాడుకుంటే ఈ యుద్ధంలో జయించగలం. I can understand the girls and boys, you'll have so many doubts, so many fears, every situation, especially online, you see something, you try to calculate and think that it's something like this, it's something like this, maybe I can't do this, I can't do this. Online లో ఎక్కువగా ఏం జరుగుతుందంటే అది చూసి ఇది చూసి ఏదో ఒక అభద్రతా భావం, ఏదో ఒక భయం, ఏదో ఒక ఆలోచన. వాట్ ఈస్ ఫియర్ డూయింగ్ టు యూ? యూ గెట్ స్టక్ అప్ and you waste the whole day, you will be in tears. భయం ఏం చేస్తూ ఉంది? మీరు అలాగే ఉండిపోయి రోజంతా ఏడ్చేలా చేస్తుంది. సో what you see in the virtual world is not entirely true. It's not entirely true. Most people fake it. చాలా వరకు కూడా జనాలు నిజం ఏం చూస్తున్నదంతా నిజం అయిపోదు కూడా. సో దాన్ని భయంతో ఏం సాధిస్తాము? రోజంతా ఏడుస్తూ కూర్చునే కన్నా ఏమీ ఉండదు. సో fight the fear. It is only acting like a giant serpent, but you're going to fight it with the word of God. ఈ యొక్క భయాన్ని ఎలా జయిస్తాము అంటే వాక్యముతోనే జయిస్తూ ఉంటాము. అది ఒక ఘట సర్పంలాగా మృంగి వేయడానికి వస్తున్నట్టు ఉంటుంది, కానీ ఆ ఘట సర్పానికి భయం ఉంది. సో దట్ serpent itself has fear. Once you know this truth, the truth will set you free. ఈ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ భయానికి భయం ఉంది. సో
we are going to meditate, how Nehemiah deals with the internal affairs of the people to bring in the unity in the next episode. వచ్చే ఎపిసోడ్లో మనం ఏం చూస్తామంటే నెహెమియా ఎలాగా అంతరంగంలోనే ఈ యొక్క జనాలందరికీ ఐక్యత తీసుకురావడానికి, ఇశ్రాయేలు మధ్యన ఐక్యత తీసుకురావడానికి ఆయన ఏం చేశారో రాబోయే ఎపిసోడ్లో చూస్తాం. వీఆర్ గోయింగ్ టు ఫినిష్ ఇట్ సూనర్, because there are so many examples that are coming in my mind, but let's focus on the word of God and learn and glean from this. ఈ యొక్క దేవుని వాక్యము దీన్ని ధ్యానిస్తూ ఇంకా త్వరగానే ముగించినా కూడా ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటూ గ్రహించుకుంటూ, because that's very much important step in our lives. I personally know that this is so very important, to deal in our mindset and to be equipped with the armor of God. హృదయంలో ఏంటి అంటే ఇది చాలా ప్రాముఖ్యమైన అడుగు. దీన్ని వినడం కన్నా ఆచరణలో పెడితేనే మన జీవితాల్లో ఒకటి కార్యం జరుగుతూ ఉంటుంది. ఆలోచన విధానాన్ని మార్చుకోవడము, యుద్ధోపకరణాలన్నీ ధరించుకొని యుద్ధం చేయడం. సో ఇట్స్ మోర్ అ వాక్, మోర్ ఆఫ్ ప్రేయర్ దెన్ టాక్. మాట్లాడడం కన్నా, ఇలా చెప్పుకోవడం కన్నా అది నిజంగా ప్రార్థనలో జయించడం చాలా ప్రాముఖ్యంగా ఉంది. తిరిగి మనం ఇంకొక ఎపిసోడ్లో కలుసుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God bless you till we meet again. So good to see you all. God bless.